హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 7 కి స్వాగతం. ఇప్పటి వరకు మనం అన్లాక్ టూల్ ఇన్స్టాల్ చేసుకోక ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి, అండ్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ అకౌంట్ ని ఏ విధంగా వెబ్సైట్ లో క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ చూసాము, తర్వాత టూల్ ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాము, యాక్టివేషన్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, 3 months 6 months 12 months ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం అన్లాక్ టూల్ 7 క్లాస్ లో టూల్ ని ఓపెన్ చేసి టూల్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈరోజు చూద్దాము. అండ్ దీంతో పాటు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటిదంటే వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, ఏమనుకోమాకండి. ఎందుకంటే నేను ఇటు ఆన్లైన్ వర్క్ చేస్తూ ఇటు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం సెట్ అవడం లేదు. సో దానికోసంగా నేను ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నాను. ఇక నుంచి వారానికి 3 రోజులు ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. మంగళవారము, గురువారము, శనివారము, ఈ 3 వారాలు ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. సో ఈ 3 రోజులు మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను కంటిన్యూగా. ఎందుకంటే మిగిలిన రోజుల్లో రికార్డింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, ప్లస్ మీకు ఏం కంటెంట్ ఇవ్వాలనేది కూడా నేను ప్లాన్ చేసుకోవాలి. సో 3 రోజులు మాత్రమే నేను పాసిబుల్ గా వీడియోస్ ఇవ్వగలను. డైలీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను, బట్ టైం సెట్ అవ్వడం లేదు. కాబట్టి ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఒక చిన్న నోటిఫికేషన్ అన్నమాట. మంగళవారము అండ్ గురువారము, శనివారము, ఈ 3 రోజులు వీడియోస్ వస్తాయి. అది మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి, మీకు ఏ టైంలో పాసిబుల్ గా ఉంటుంది వీడియో చూడడానికి అని. మార్నింగ్ ఈవినింగ్ అనేది మీరు నాకు చెప్పండి, దాని ప్రకారంగా అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ చిన్న అప్డేట్. ఎందుకనంటే నేను మీకు క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నాను, బట్ అందుకోసమని వీడియోస్ డిలే అవుతున్నాయి, ప్లస్ నాకు టైం సెట్ అవడం లేదు. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనం 5 minutes వీడియో తీసుకుంటున్నాం కదా, సో దాన్ని ఏం చేస్తున్నానంటే 10 minutes వీడియో చేస్తాను అనమాట. అంటే 2 వీడియోస్ ని కలిపి ఒకే వీడియోగా 10 minutes వీడియోగా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అంటే 2 టాపిక్స్ ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో 10 minutes మీరు కేటాయించి వీడియో చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది డెస్క్టాప్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 7 లో ఉన్నాం. నేను ఇప్పుడు టూల్ ఓపెన్ చేస్తున్నాను, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను, టూల్ లాగిన్ కొడుతున్నాను. సో లేటెస్ట్ అప్డేట్ ఫైల్ ని నేను ఇన్స్టాల్ చేస్తున్నా. 11వ నెల 7వ తేదీ వచ్చింది. ఈ నెల 7వ తేదీ వచ్చిన అప్డేట్ అనమాట. సో అప్డేట్ వచ్చిన ప్రతిసారి మీకు టూల్ కొత్తగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్ గా అడుగుతుంది అనమాట, న్యూ అప్డేట్ ఈస్ అవైలబుల్, ప్లీజ్ డౌన్లోడ్ అని చెప్పి. అప్డేట్ వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, గత వీడియోస్ లో నేను చెప్పాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని. డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ టూల్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి. ఇక్కడ మీరు చూసుకుంటే పైన లేటెస్ట్ అప్డేట్ యొక్క డేట్ చూపిస్తుంది, టూల్ యొక్క లేటెస్ట్ అప్డేట్. కింద యూట్యూబ్ అని ఉంటుంది. అన్లాక్ టూల్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి చూసుకోవచ్చు. బట్ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఉన్న అప్డేట్ రేపు ఉండదు, రేపు ఉన్న అప్డేట్ ఎల్లుండి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎందుకనంటే మన ఫోన్ లో సెక్యూరిటీ ప్యాచెస్ ఎవ్రీ మంత్ వస్తున్నాయి అనమాట. కాబట్టి మీరు కూడా గమనించుంటారు, మీ ఫోన్ లో ఎవ్రీ మంత్ లేదా 2 నెలలకు ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని చెప్పి నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీ మొబైల్లో కూడా. అవన్నీ ఏంటిదంటే సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. ఆ సెక్యూరిటీ ప్యాచెస్ మారే కొద్దీ మనకి ఇక్కడ టూల్స్ లో సపోర్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ఏ మోడల్ ఏ విధంగా అవుతుంది. అండ్ సెకండ్, ఇక్కడ మన నేమ్ కనబడుతుంది, టెక్ మాస్టర్ జిఎస్ఎం అని. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే నేమ్ ఇచ్చింటారో ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత యూజర్ నేమ్ కనబడుతుంది, బ్రాకెట్ లో 72 అని నెంబర్ ఉంది. 72 నెంబర్ అంటే అది నా యొక్క వ్యాలిడిటీ లైసెన్స్ అనమాట. నా యొక్క లైసెన్స్ ఎప్పటి వరకు వ్యాలిడిటీగా ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. 2 days ఇంకా నాకు వ్యాలిడిటీ టైం అనేది ఉంది. అట్లాగే మీ యొక్క టూల్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత ఇవన్నీ పైన మోడల్స్ అండి, ఎంఐ, సామ్సంగ్, హువావే, ఒప్పో, ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మనం ఈ బేసిక్ ఇంటర్ఫేస్ ఎక్కడ ఏమి ఆప్షన్స్ ఉన్నాయో ఓకేనా. ఇక్కడ ఇది కనబడుతుంది కదండి పెద్దది స్క్రీన్ లాగా, ఇక్కడ సామ్సంగ్, క్వాల్కమ్ అప్డేట్స్ ఇచ్చామని చెప్పి ఇవన్నీ మోడల్స్ అప్డేట్ వచ్చినాయని చెప్పి వీళ్ళు ఇక్కడ నోటీస్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు అంటే ప్రాసెసింగ్ డిస్ప్లే అనమాట. సో ఇది వచ్చి ప్రాసెసింగ్ డిస్ప్లే. ఏదైనా ఒక ఫోన్ ని మనం కనెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అది ఎంతవరకు అయింది, అసలు ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఒకవేళ అవ్వలేదు అని అంటే ఏం ఎర్రర్ వస్తుంది అనేది మనకి ఇక్కడ పడుతుంది అనమాట. ఇది ప్రాసెసింగ్ డిస్ప్లే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సామ్సంగ్ లోకి వెళ్ళాను, ఇక్కడ ఎరేజ్ ఎఫ్ఆర్పి అనేది రిమూవ్ ఎఫ్ఆర్పి 2023. సో దీని మీద క్లిక్ చేస్తాను, *#0 కొట్టమంది. నేను ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఇక్కడ మీకు ఎరేజ్ ఎఫ్ఆర్పి అని కొట్టంగానే ఇక్కడ మనకి కోమ్ రిమూవ్ ఎఫ్ఆర్పి 2023 పడింది. దాని తర్వాత ఏమొచ్చింది, స్కానింగ్ ఫర్ డివైస్ రీడింగ్ ఇన్ఫో అండి. ఈ విధంగా రీడ్ ఇన్ఫో అనేది మనకి వస్తుంది అనమాట. ఇక్కడ ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఎక్కడ దాని మోడల్ ఏంటిది అనేది మొత్తం ఇప్పుడు మనం ఒక ఫోన్ కనెక్ట్ చేసామంటే ఆ ఫోన్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి, ఆ విధంగా దీన్ని ప్రాసెసింగ్ డిస్ప్లే అంటారు. సో మనకి ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఆ మోడల్ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, దాని వర్షన్స్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ప్రాసెసింగ్ డిస్ప్లే. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే ఏదైతే మనం ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దీన్ని ప్రాసెసింగ్ డిస్ప్లే అంటారు అనమాట. అంటే ఏ స్టెప్స్ వరకు జరిగింది, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అట్లాగా ప్రాసెస్ జరుగుతుంటది కాబట్టి ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ తర్వాత పైన ఇది యూఎస్బి అని ఉంది. యూఎస్బి అని అంటే మన యూఎస్బి పోర్ట్స్ అనమాట. తర్వాత కోమ్, ఈ రెండు ఒకటే. బట్ ఏదైతే మనకి సపరేట్ గా కోమ్స్ ఉంటాయి అంటే ఏడిబి మోడ్ లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కోమ్ అని వస్తుంది. అండ్ మీడియాటెక్ పోర్ట్ చేసిన క్వాల్కమ్ పోర్ట్స్ వచ్చినాయి, ఇక్కడ కోమ్ పోర్ట్స్ వస్తాయి. యూఎస్బి అంటే ఏడిబి ఎనబుల్, ఇక్కడ ఆల్రెడీ చూపించండి సామ్సంగ్ ఏడిబి ఇంటర్ఫేస్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఏడిబి మోడ్ లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఇది ఫాస్ట్ కనెక్ట్ అని టిక్ ఉంటుంది, అంటే త్వరగా కనెక్ట్ అవ్వాలని. ఇవంతా వదిలేస్తే ఇక పైన ఇవి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏడిబి. ఏడిబి మోడ్ లో కనెక్ట్ అయినప్పుడు ఏమేమి ఆప్షన్స్ మనం చేయగలమో ఇక్కడ చూపిస్తాను అనమాట. క్విక్ ఇన్ఫో అంటే మనకి ఏదైనా ఫోన్ వచ్చింది, దాని గురించి మనకు తెలియలేదు అన్నప్పుడు మీరు దాన్ని ఏడిబి మోడ్ లో కనెక్ట్ చేసి, ఏడిబి మోడ్ అంటే ఏందో కూడా నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఏడిబి మోడ్ లో కనెక్ట్ చేసి క్విక్ ఇన్ఫో కొడితే ఆ ఫోన్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను కొట్టాను, ఇది సామ్సంగ్ ఫోన్. సో దాని డీటెయిల్స్, దాని సీరియల్ నెంబరు అన్ని ఇక్కడికి మనకి వచ్చేసినాయి. చూసారా, ఎట్లా అనమాట. దాని తర్వాత ఏడిబి మోడ్ లో రిబూట్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. రిబూట్ అంటే నార్మల్ గా ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. లేదు ఆఫ్ అయ్యి రికవరీ మోడ్ లోకి వెళ్ళాలనుకుంటే ఇది కొట్టాలి. లేదు ఆఫ్ అయ్యి డౌన్లోడ్ మోడ్కి వెళ్ళాలంటే ఇది కొట్టాలి. ఆఫ్ అయ్యి బూట్ లోడర్ లోకి వెళ్ళాలంటే ఇట్లా ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ వస్తూ ఉంటుంది అనమాట. రిబూట్ అయ్యి నెక్స్ట్ ఏం అవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిబూట్ అయ్యి నార్మల్ గా ఆన్ అయిపోవాలంటే ఇది కొట్టండి. లేదు రిబూట్ అయ్యి మీరు రికవరీ మోడ్ లోకి వెళ్ళాలంటే రికవరీ మోడ్ కొట్టండి. ఇట్లాగా ఆప్షన్స్ వస్తాయి. దాని తర్వాత వి స్మార్ట్ ఎఫ్ఆర్పి అండ్ ఎరేజ్ ఎఫ్ఆర్పి, టచ్ స్క్రీన్ లాక్, ఇవన్నీ పనిచేయండి. ఓల్డ్ మోడల్స్, చాలా ఓల్డ్ మోడల్స్ కి ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్ కి ఇవి పనిచేయవు. ఇది ఏంటంటే రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు, లేదా రిబూట్ తీసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ నోకియా ఫోన్స్ కి, ఓల్డ్ ఫోన్స్ కి ఈ ఆప్షన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న ఫోన్లకు పనిచేస్తాయి. దాని తర్వాత ఫాస్ట్ బూట్ మోడ్. ఫాస్ట్ బూట్ మోడ్ లో మనం కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్స్ మనం తీసుకోవచ్చు. క్విక్ ఇన్ఫో అంటే రీడ్ ఇన్ఫో, ఆ ఫోన్ యొక్క డీటెయిల్స్, దాని యొక్క సిపియు ఏంటిది, ఏ ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది అవన్నీ తెలుసుకోవచ్చు. వివో కూడా ఉంది, హవావే అంటే హానర్ మొబైల్స్ కూడా మనం క్విక్ ఇన్ఫో తీసుకున్న తర్వాత సేమ్ రిబూట్ అయ్యి ఏ మోడ్ లోకి వెళ్ళాలి, రిబూట్ అయ్యి నార్మల్ గా ఆన్ అవ్వాలా, బూట్ లోడర్ లోకి వెళ్ళాలా, రికవరీలోకి వెళ్ళాలా, లేదా ఈడిఎల్ లోకి వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి మొత్తం ఆప్షన్స్ ఉంది. సో దానికి మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాస్ట్ బూట్ ఓఎం లాక్, ఫాస్ట్ బూట్ ఫ్లాషింగ్ అన్లాక్, ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ కి సపోర్ట్ చేస్తే, లేటెస్ట్ మోడల్ సపోర్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే టెస్ట్ పాయింట్స్. దీని గురించి ఇప్పుడు ఒక 1 minute తర్వాత చెప్తా. తర్వాత ఇక్కడ ఇది డివైస్ మేనేజర్ అన్నమాట. డివైస్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఫోన్ కనెక్ట్ అయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ చూపిస్తుంది చూడండి, పోర్టబుల్ డివైస్ SM/S721B. సో ఇలా కనెక్ట్ అయ్యి ఇక్కడ ఒక సమోసా ఆకారంలో అంటే త్రిభుజ ఆకారంలో ఒక ఎల్లో మార్క్ పడుంది, అంటే డ్రైవర్ ఇష్యూ ఉంది అనమాట. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ డ్రైవర్ కొట్టి బ్రౌజ్ ఫర్ కంప్యూటర్ డ్రైవర్ లెట్ మీ పిక్ కొట్టి లాస్ట్ ఎంటీపీ యూఎస్బి డ్రైవర్ ఉందిగా దీని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టారంటే ఆ డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి సామ్సంగ్ S24FE అని చెప్పి నాకు మొబైల్ డిటెక్ట్ అయింది అనమాట. సో ఇక్కడ తర్వాత చూస్తే ఇక్కడ కూడా డిటెక్ట్ అయింది. ఆ ఎల్లో మార్క్ అనేది పోయింది. ఎల్లో మార్క్ ఉన్నంత వరకు మనకి ఫోన్ అనేది సరిగా కనెక్ట్ అవ్వదు. ఎల్లో మార్క్ పోయింది కాబట్టి ఇప్పుడు ఫోన్ స్టోరేజ్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఫోన్లో ఏమైనా ఫొటోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా మనం కంప్యూటర్లోకి కాపీ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మీకు మీడియాటెక్ పోర్ట్ లో వచ్చినా, క్వాల్కమ్ పోర్ట్ లో వచ్చినా సేమ్ అదే విధంగా ఎల్లో కలర్ సింబల్ సమోసా ఆకారంలో కానీ పడుంటే సేమ్ అదే విధంగా రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ డ్రైవర్ కొట్టి లెట్ మీ పిక్ అని కొట్టి, ఆల్రెడీ మీ కంప్యూటర్లో డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టారంటే డ్రైవర్ అనేది అప్డేట్ అయిపోతుంది.
ఓకేనా, ఇది డివైస్ మేనేజర్. సో మన ఫోను కనెక్ట్ అయిందా లేదా, మనం కనెక్ట్ చేసినప్పుడు అది కనెక్ట్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి డివైస్ మేనేజర్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ 1 క్లిక్ లో మనకి డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత కాన్ఫిగరేషన్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయంటే డిసేబుల్ డ్రైవర్ సిగ్నేచర్, అంటే ఇది టెంపరరీ మెథడ్ అన్నమాట. నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను పర్మనెంట్ గా ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలనేది. సో అదైనా చేయొచ్చు, లేదా టెంపరరీగా 1-2 ఫోన్లకే కదా అనుకుంటే ఇక్కడ వరకైనా డిసేబుల్ డ్రైవర్ సిగ్నేచర్ అనేది దాని మీద క్లిక్ చేస్తే అది డ్రైవర్ ఎర్రర్ అనేది పోతుంది. ఇది టెంపరరీగా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని మనం వాడుకోవచ్చు. తర్వాత డిసేబుల్ విండోస్ డిఫెండర్, అంటే డిసేబుల్ విండోస్ డిఫెండర్ అంటే యాంటీవైరస్ ఆఫ్ చేయడం. ఆ ఆప్షన్ కూడా ఇక్కడే ఇచ్చారు. అండ్ ఎనేబుల్ అండ్ ఓపెన్ రిజిక్ ఎడిటర్, ఇది కూడా సెక్యూరిటీకి సంబంధించింది. దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు, తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ మీకు అంతగా యూజ్ ఉండవు, బట్ నేను జస్ట్ ఇంటర్ఫేస్ కోసం చెప్తున్నాను. డౌన్లోడ్ అన్లాక్ టూల్ ఆల్ డ్రైవర్స్, దీని మీద క్లిక్ చేస్తే అన్లాక్ టూల్ కి సంబంధించిన అన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. అంటే లైక్ చిమెరా లాగా అనమాట. చిమెరాలో ఏ విధంగా అన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయో అదే విధంగా దీని మీద క్లిక్ చేసామంటే మనకి వెబ్సైట్ రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా డ్రైవర్స్ అన్ని చూపిస్తాను అనమాట. అక్కడ మీరు ఏ డ్రైవర్ మీకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇస్తున్నాను ఈ విధంగా అండి. వాల్కమ్ డ్రైవరు, విన్రార్, ఎస్పీడి డ్రైవరు, హువావే డ్రైవర్, ఇట్లా అన్ని డ్రైవర్స్ వస్తాయి. మీకు ఏ డ్రైవర్ కావాలో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది అదనమాట అది. దాని తర్వాత ఇంకేం చూసాం, డ్రైవర్ లిబ్ యూఎస్బి డ్రైవర్. సో స్పెషల్ గా దీనికంటే ఒకటి ఇచ్చారు, అదే మనం ఇక్కడ కూడా ఉంది చూసుకోవచ్చు. ఇది 10వ నెంబర్లో ఉంటది లిబ్ యూఎస్బి డ్రైవర్ అని చెప్పి. అది ఇక్కడ మనం క్లిక్ చేసామంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇన్స్టాల్ ఎంటీపీ డ్రైవర్స్, ఇన్స్టాల్ ఎంటీపీ డ్రైవర్స్ విన్, లిబ్ యూఎస్బి ఒకటి, విన్ ఒకటి. ఈ డ్రైవర్స్ అన్నిటికీ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుని మనం చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ప్రాబ్లం రాదు. మీరు నేను గత వీడియోస్లో ఏ విధంగా అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను, ఆ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయితే మీకు అసలు డ్రైవర్ ఇష్యూస్ రావు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు నేను ఈ బేసిక్ ఇంటర్ఫేస్ చెప్పాను. ఇప్పుడు వెబ్సైట్ లో ఏ మోడల్స్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. వెబ్సైట్ లో ఏ మోడల్ సపోర్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సపోర్ట్ వెబ్సైట్ లోకి వచ్చాను, సపోర్ట్ మోడల్స్ లోకి వచ్చాను. సపోర్ట్ మోడల్ లో ఇప్పుడు సామ్సంగ్ ఉంది, సామ్సంగ్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సామ్సంగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక మోడల్ మనం టైప్ చేద్దాం, A36 అని కొట్టి ఎంటర్ కొట్టాం అనుకోండి. ఇక్కడ సామ్సంగ్ A36 B2 అని ఉంది. ఇక్కడ పైన కలర్ కోడింగ్ ఉంది. ఈ కలర్ కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కలర్ కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎరేజ్ ఎఫ్ఆర్పి, ఫ్యాక్టరీ రీసెట్. ఎరేజ్ ఎఫ్ఆర్పి అంటే గూగుల్ అకౌంట్ ని బైపాస్ చేయడం, ఫ్యాక్టరీ రీసెట్ అంటే మొత్తం డేటా వెబ్ డేటా చేయడం. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఉందన్నమాట. ఒక్కసారి మనం టూల్లోకి వెళ్ళి ఈ మోడల్ కొట్టి చూద్దాం. ఓకేనా, గుర్తుంచుకోండి. సామ్సంగ్ A36 మోడల్ ఇక్కడ ఏందని గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంది. సో వీటి యొక్క అర్థం ఏందనేది మనకు టూల్లో ఉంటుంది అనమాట. టూల్ ఓపెన్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు సామ్సంగ్ లోకి వెళ్ళాను, ఇక్కడ మనం మోడల్ సెర్చ్ చేయాలి. A36 కొట్టాను. ఓకేనా, A36 కొట్టంగానే ఇక్కడ ఏమని వచ్చింది, అక్కడ మనకి గ్రీన్ కలర్ చూపించింది. A36 గ్రీన్ కలర్. ఎరేజ్ ఎఫ్ఆర్పి చేయాలంటే గ్రీన్ కలర్ లో ఉంది. ఎరేజ్ ఎఫ్ఆర్పి చేయాలంటే గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఏమి ఇచ్చాడు, మీకు కనబడుతుందో లేదో నేను జూమ్ చేసి కావాలంటే చూపిస్తాను, లేదా ఫోటో పెడతాను. ఏం కనబడుతుంది, గ్రీన్ కలర్ లో ఈడిఎల్ అని కనబడుతుంది. కనబడుతుందా, ఈడిఎల్. మీరు కూడా టూల్ ఓపెన్ చేస్తే మీకు మీ కంప్యూటర్ లో కనబడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ ఉందంటే ఈడిఎల్ చేయాలి అని అర్థం. ఖచ్చితంగా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దానికి 2 టెస్ట్ పాయింట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ పాయింట్స్ ని షార్ట్ చేసి మీరు కేబుల్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ టెస్ట్ పాయింట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఆ టెస్ట్ పాయింట్స్ కూడా ఇక్కడే ఉంటాయండి. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ టెస్ట్ టీ పాయింట్ అని ఉంది. టీ పాయింట్ అంటే అదే అనమాట. ఆ పాయింట్ ని మనం 2 పాయింట్స్ ని షార్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేస్తే మనకి ఆ పోర్ట్ అనేది తీసుకుంటది అనమాట. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సామ్సంగ్ లోకి వెళ్ళి ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేస్తూ, ఇప్పుడు చూసారా సామ్సంగ్ A16, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయా, జూమ్ చేస్తాను. 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ని ట్విజర్ తో షార్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి పోర్ట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అట్లాగే ఇంకొక ఫోన్ కూడా చూద్దాం. ఇదిగోండి, ఒక ఫోన్ కేమో ఇక్కడ ఉంది, కింద ఉంది చూడండి,
గోల్డ్ కలర్ పాయింట్స్ చిన్న చిన్నగా ఉంటాయి, కొన్నిటికి మామూలుగా మీడియం సైజ్ ఉంటాయి. సో చూసుకొని చేసుకోవాలి. ఆ 2 పాయింట్స్ని షార్ట్ చేసుకొని కేబుల్ కనెక్ట్ చేస్తేనే మనకి పోర్ట్ తీసుకుంటుంది. సో ఇది ఈడిఎల్ అనమాట. గ్రీన్ కలర్ ఉందంటే ఈడిఎల్ చేయాలి అని అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇంకొక కలర్ చూపిస్తాను. ఇప్పుడు ఎంఐలోకి వెళ్ళాము. ఎంఐలో ఇక్కడ మనకి బ్లూ కూడా ఉంది, రెడ్ కూడా ఉంది. గ్రీన్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు గ్రీన్ అంటే ఈడిఎల్ పాయింట్స్, రెడ్ అండ్ బ్లూ ఉంది. సో దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. రెడ్మీ 8 ఉంది, రెడ్మీ 8 ఇదే మోడల్ ఇప్పుడు నేను 2లో కొట్టి చూస్తాను. రెడ్మీ 8 ఓకేనా, వచ్చిందా రెడ్మీ 8 అని. ఇది కూడా ఈడిఎల్ లోనే ఉందన్నమాట. సో 2 టెస్ట్ పాయింట్స్ షార్ట్ చేసి కనెక్ట్ చేస్తే మనకి క్వాల్కామ్ పోర్ట్ తీసుకుంటుంది. అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఈడిఎల్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ లో కూడా ఈడిఎల్స్ ఉంది. సో వన్స్ మీరు ఈడిఎల్ పోర్ట్ కనెక్ట్ చేసిన తర్వాత క్రోమ్ అండ్ ఈడిఎల్ ఆప్షన్స్ లో మీరు ఏమేమి చేయగలరు, ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు, ఎరేజ్ ఎఫ్ఆర్పి చేయొచ్చు, అండ్ ఎంఐ అకౌంట్ డిసేబుల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. అలాగే నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇవి ఓన్లీ క్వాల్కామ్ మోడల్స్ కి. ఎంటీకే మోడల్స్, ఎంటీకే సిపియు టెస్ట్ వాటికి కూడా ఉంటాయండి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ బ్రోమ్ అని చూడండి. సో బ్రోమ్ అంటే మీడియాటెక్ సిపియు వస్తుంది, బ్రోమ్ అంటే మీడియాటెక్ సిపియు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది. సో రెడ్ కలర్ అంటే సేమ్ దీనికి కూడా మనకి టెస్ట్ పాయింట్స్ ఉంటాయి. టెస్ట్ పాయింట్స్ షార్ట్ చేసి చూడాలి. ఇప్పుడు ఈ మోడల్ ఏంటిది, ఎంఐ T31. ఒకవేళ మీకు ఇక్కడ మోడల్స్ కనపడకపోతే డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి వెతకండి. పోకో C31 టెస్ట్ పాయింట్ అని కొట్టండి. కొడితే మీకు ఇక్కడ ఇమేజెస్ వచ్చేస్తాయి. ఇమేజెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజెస్ మీకు చూపిస్తాను అనమాట. ఇది నోకియాకి సంబంధించిన టెస్ట్ పాయింట్, ఇక్కడ ఎంఐకి సంబంధించింది పోకో F1 కనబడుతుందా టెస్ట్ పాయింట్స్. ఇలా మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం ఈ టూల్లో ఉంటాయి. వాళ్ళు ఈ టూల్లో కనపడకపోతే, అప్డేట్ లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. వాళ్ళు గూగుల్లో దొరకలేదు, టూల్లో కూడా దొరకలేదు అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు మెసేజ్ పెడతాను, ఫోటో. సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా సంతోషం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను మరలా ఒకటి అప్డేట్ ఇస్తున్నాను. ఇక నుంచి మన వీడియోస్ ప్రతి మంగళవారము, గురువారము, శనివారము ఈ 3 రోజులు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో ఈ 3 రోజుల్లో అన్లాక్ 2 క్లాసెస్ ఉండవు. కేవలం ఈ 3 రోజుల్లో ఒక వీడియో మాత్రమే అన్లాక్ 2 క్లాసెస్ ఉంటుంది. సో 5 minutes క్లాస్ ని నేను 10 minutes చేస్తాను. అండ్ మిగతా 2 రోజుల్లో మిగతా అప్డేట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్లాక్ 2లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయో దాని గురించి చెప్తాను. ఐఫోన్ అన్లాకింగ్ ఎలా చేసుకోవాలి అది చెప్తాను. అట్లా రకరకాల టాపిక్స్ ఉన్నాయి అనమాట. మనం ఓన్లీ అన్లాక్ 2 క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరైతే ఆల్రెడీ కొంచెం పని వచ్చు అనుకునే వాళ్ళు, సో వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట, నన్ను పర్సనల్ గా మెసేజ్ అడుగుతున్నారు, అన్న ఇది అన్లాక్ క్లాస్ ఎన్ని రోజులు చెప్తారు, సో మామూలు వీడియోస్ కూడా చేయండి అన్నట్టుగా. సో అందుకోసం అని 3 వీడియోస్ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ వస్తాయి. ఈ 3 వీడియోస్ లో ఒక వీడియో మాత్రం అన్లాక్ 2 క్లాస్ ఉంటుంది, మిగతా 2 మాత్రం జనరల్ ఉంటాయి. మొబైల్ సాఫ్ట్వేర్స్ కి మంచి కంప్యూటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, చూడండి. మీకు ఫుల్ అప్డేట్స్ వస్తాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.